కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడు అంటే చెప్పడం కష్టం. అది ఎప్పటికీ ఆన్సర్ లేని ప్రశ్నే. యాక్టింగ్ అంటే ఈ వారసుడికి అసలు ఇంట్రెస్టే లేదా? అదిగో ఇదిగో అంటూ బాలయ్య అంటున్నాడే గాని ఈలోగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రీసెంట్గా శ్రీవారిని దర్శించుకున్న మోక్షజ్ఞను చూస్తే ఈ నందమూరి వారసుడు సినిమాల్లోకి వచ్చేటట్టు కనిపించడం లేదా? హ్యావ్ ఎ లుక్. మొదటి నుంచి బొద్దుగా ఉండే మోక్షజ్ఞ ఆ మధ్య ఉన్నట్టుండి సన్నగా మారిపోయాడు. హీరోకి కావాల్సిన లుక్, పర్సనాలిటీ వచ్చేసిందని నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారో లేదో, మోక్షు బాడీ లాంగ్వేజ్ మళ్లీ మారిపోయింది. శనివారం తిరుమల శ్రీవారిని మోక్షజ్ఞ దర్శించుకున్నాడు. మళ్లీ మొదటికొచ్చిన మోక్షు పర్సనాలిటీ చూసి ఫ్యాన్సే షాక్ అయ్యారు. నందమూరి వారసుడు మోక్షు ఎంట్రీపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా వారసులు 25 ఏళ్లకే తెరపైకొచ్చేస్తారు. 4-5 లవ్ స్టోరీస్ చేసి కాస్త ముదిరిన తర్వాత యాక్షన్ బరిలోకి దిగుతారు. కానీ మోక్షజ్ఞ 31 ఏట అడుగు పెట్టినా ఇంతవరకు కెమెరా ముందుకు రాలేదు. అనుకున్న ప్రాజెక్టు ఒక్కటి వర్కౌట్ కావడం లేదు. ఎవ్వరూ ఊహించిన విధంగా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా పరిచయం అవుతున్నాడని ప్రకటించారు. డైరెక్టర్ షేర్ చేసిన ఫోటోలో మోక్షజ్ఞ సన్నగా కనిపించి షాక్ ఇచ్చాడు. ఏమైందో ఏమో కానీ సినిమా మొదలు కాకుండానే క్యాన్సిల్ అయింది. ప్రశాంత్ వర్మ మూవీ సెట్స్ పైకి రాకుండానే మోక్షు నటించే రెండో సినిమాను బాలయ్య ప్రకటించాడు. అన్స్టాపబుల్ షోలో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ను అనౌన్స్ చేశాడు బాలయ్య. ఇందులో మోక్షు లీడ్ లో పోషిస్తాడని చెప్పాడు. 2 ఏళ్లుగా మోక్షు యాక్టింగ్ గురించి ఎన్ని వార్తలొచ్చినా ఇంతవరకు ఒక్క సినిమా కూడా మొదలు కాలేదు. దీంతో ఫ్యాన్స్ కూడా అభిమాన హీరో వారసుడి తెరంగేట్రం గురించి లైట్ తీసుకున్నారు. యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంటే చాలు, వారసులకు ఛాన్సుల కొదవ ఉండదు. 31 ఏళ్లొచ్చినా ఇంతవరకు మోక్షు హీరోగా పరిచయం కాకపోవడంతో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదా అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ వారసుడిని పట్టించుకోవడం మానేశారు. అయితే గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో అడక్కపోయినా మోక్షజ్ఞ తను కలిసి ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ లో నటిస్తున్నట్లు చెప్పడంతో నమ్మకం కుదిరింది. ఆదిత్య 369 సీక్వెల్ కథని తనే రాసినట్టు బాలయ్య గతంలో చెప్పారు. అయితే డైరెక్షన్ బాధ్యతని ఫస్ట్ పార్ట్ తీసిన సింగీతం శ్రీనివాసరావుని కాదని క్రిష్కి అప్పచెప్పినట్లు తెలిసింది. వారసుడిని క్రిష్ చేతిలో పెట్టినా ఈ కాంబో కూడా వర్కౌట్ కావటం లేదు. ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకొని కొత్త సినిమా మొదలుపెట్టాడు. అఖండ 2 బడ్జెట్ ఫెయిల్యూర్ కావడంతో బాలయ్య అప్కమింగ్ మూవీస్ బడ్జెట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. అఖండ 2 తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో హిస్టారికల్ మూవీలో నటించాల్సింది. బడ్జెట్ 200 కోట్లు అవుతుందని అంచనా వేయడంతో ఆ కథను పక్కన పెట్టేసి 70 కోట్ల బడ్జెట్ కథతో సినిమా మొదలు పెట్టారు. ఆదిత్య 999 మ్యాక్స్ సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో భారీ బడ్జెట్ పెట్టాలి. అసలు ఈ కథను డీల్ చేసే డైరెక్టర్ దొరకపోవడంతో రిస్క్ ఎందుకని పక్కన పెట్టేశారట. క్యారెక్టర్స్ కోసం హీరోలు రకరకాలుగా మేకోవర్ అవుతున్నారు. కానీ మోక్షజ్ఞ మేకోవర్ ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. 6 ప్యాక్ తీసుకురాకపోయినా పర్వాలేదు కానీ బొద్దుగా ఏజ్డ్ గా కనిపించకూడదు. మోక్షజ్ఞ లేటెస్ట్ వీడియో చూస్తుంటే యాక్టింగ్ అంటే ప్యాషన్ లేదా అనిపిస్తోంది. లేదంటే సినిమా ఫైనల్ అయ్యాక మళ్లీ మేకోవర్ అవుతాడేమో చూడాలి మరి.